హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ వెంకటేశ్వర్లు. ఈరోజు వీడియోలో మనము కంటిన్యూస్గా ఎలక్ట్రిషియన్ ట్రేడ్కి సంబంధించినటువంటి బేసిక్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనము చూడబోతున్నాం. గత 2 వీడియోలుగా మనం ఇదే ప్రాబ్లమ్స్ను మనం అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు ప్రాబ్లమ్స్ ఏంటంటే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఏదైతే కాంబినేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ను మనము ఈరోజు వీడియో లోపల అప్లోడ్ చేయబోతున్నాం. అయితే ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూసినట్టయితే మీరు నేర్చుకునేటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. మొదటగా ఈ వీడియోలో మీరు సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ను నేర్చుకోగలుగుతారు. రెండవది ఏంటంటే ఆ సిరీస్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వోల్టేజ్ డ్రాప్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సిరీస్ సర్క్యూట్లో ఉన్నటువంటి వోల్టేజ్ డ్రాప్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా ప్యారలల్ సర్క్యూట్స్లో ఉన్నటువంటి బ్రాంచ్ కరెంట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియో లోపల ఈరోజు చూడబోతున్నాం. అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు సాల్వ్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నదో వీలైనంత వరకు పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడమే నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈ వీడియోస్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ముందుగా మనము ఈ వీడియోస్ అన్నీ చూసినాక షార్ట్ కట్ మెథడ్ లోపల వితౌట్ పెన్ అండ్ పేపర్ ఏ విధంగా మనము ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి అనేటువంటి టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. దానికోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీలైనంత వరకు వీడియో పాస్ చేసి దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు స్వతహాగా చేసి చూడడానికి ట్రై చేయండి. అది మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనము లేట్ చేయకుండా మనము ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో మొదటి ప్రాబ్లం చూద్దామండి. మొదటి ప్రాబ్లం ఏముంది? ఫస్ట్ ప్రాబ్లం కనుక చూసినట్టయితే ఫస్ట్ ప్రాబ్లం లోపల చూడండి ఏముంది, ఫైండ్ ది రెసిస్టెన్స్ షోన్ ఇన్ ద సర్క్యూట్ అని ఇవ్వడం జరిగింది. కింద ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లోపల రెసిస్టెన్స్ను మనము ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, రెసిస్టెన్స్ను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అనేటువంటి విషయాన్ని మనకు ఈ ప్రాబ్లం లోపల ఇవ్వడం జరిగింది. అయితే రెసిస్టెన్స్ను మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము ఈ కాంబినేషన్ ప్రాబ్లంలో అనేది మనము ఇక్కడ చూద్దాం. ప్రాబ్లంలో కనుక మనం చూసినట్టయితే ఈ ప్రాబ్లంలో చూసినట్టయితే చూడండి, ఫస్ట్ మనకి ఒక 2 ohms రెసిస్టర్ ఇచ్చారు, తర్వాత 2 ohms రెసిస్టర్. మనము ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేస్తే నేను చూపించేటువంటి 2 ohms రెసిస్టర్ ఏదైతే ఉందో ఇది మొదటగా, మళ్ళీ దీని పక్కన ఉన్నటువంటి ఈ 2 ohms రెసిస్టర్ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. కాబట్టి సిరీస్ కాంబినేషన్కి మనము టోటల్ రెసిస్టెన్స్ను ఏ విధంగా రాస్తాము అంటే R ఈక్వల్ టు R1 ప్లస్ R2 అనేటువంటి ఫార్ములా ద్వారా సిరీస్ కాంబినేషన్కు రెసిస్టెన్స్ని మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ సాల్వ్ చేస్తే దీంట్లోపల ఉన్నటువంటి వాల్యూస్ని కనుక మనము సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 + 2 దిస్ ఈక్వల్ టు 4 ohmsగా రావడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి 2 సిరీస్ సర్క్యూట్స్ యొక్క వాల్యూస్ మాత్రమే. అయితే ఇప్పుడు సర్క్యూట్ని కనుక మనం రీడ్రా చేసినట్టయితే మనకు సర్క్యూట్ ఏ విధంగా డ్రా అవుతుంది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనము 1 ohm రెసిస్టెన్స్ను అదే విధంగా ఉంచాము. ఇక్కడ పక్కన ఉన్నటువంటి 8 ohms రెసిస్టర్ అదే విధంగా ఉంది. అదేవిధంగా దీని పక్కన ఉన్నటువంటి ఈ కాంబినేషన్లో ఉన్న 2 ohms రెసిస్టర్ ఇదే విధంగా ఉండడం జరిగింది. మనం చేసింది ఏంటి అంటే ఈ 2 ohms మాత్రమే సిరీస్లో చేసాము. సిరీస్లో చేస్తే మనకు ఆన్సర్ లోపల 4 ohms ఆన్సర్గా రావడం జరిగింది. ఇక్కడ 4 ohms సర్క్యూట్ మనకు ఈ విధంగా ఏర్పడుతుందండి. సర్క్యూట్ మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. సర్క్యూట్ ఎప్పుడైతే ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ 8 ohms రెసిస్టెన్స్ అదేవిధంగా ఈ 4 ohms రెసిస్టెన్స్ రెండు కూడా మనకి ప్యారలల్లో ఉంటాయి. సో 8 ohmsని అండ్ 4 ohmsని మనము
ప్యారలల్ కాంబినేషన్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలండి? ప్యారలల్ కాంబినేషన్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్యారలల్ కాంబినేషన్లో సాల్వ్ చేసినప్పుడు ఏ విధంగా చేస్తాము అనేది చూద్దాం. ప్యారలల్ కాంబినేషన్లో కనుక మనం సాల్వ్ చేసినట్టయితే ప్యారలల్ కాంబినేషన్ లోపల సాల్వ్ చేయడానికి ప్యారలల్ కాంబినేషన్ లోపల ప్యారలల్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అంటే R1 R2 బై R1 ప్లస్ R2 ఫార్ములా ద్వారా మనము ప్యారలల్ కాంబినేషన్ని సాల్వ్ చేస్తాం. అయితే ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్లో సాల్వ్ చేసే ముందు మనకి R1 R2 వాల్యూస్ ఏంటి అంటే ఒకటి 8 ohms రెసిస్టెన్స్, రెండవది 4 ohms రెసిస్టెన్స్. ఈ రెండు రెసిస్టెన్స్ని మనము ఈ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే R1 అంటే 8 ohms ఇంటూ 4 ohms బై 8 ప్లస్ 4 12 ohms. దీన్ని కనుక మనము సాల్వ్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ చూడండి, 4 1 జా 4 3 జా ఏమొచ్చిందండి, 8/3 అనేది రావడం జరుగుతుంది. ఈ 8/3ని మనం సాల్వ్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమొస్తుంది, 8/3ని కనుక డివైడ్ చేసినట్టయితే 2.6 రావడం జరుగుతుంది. 2.6 ohmsగా మనం ఆన్సర్ని రాస్తాం. 2.6 ohmsని ఆన్సర్ రాస్తాం. ఇప్పుడు మనము సర్క్యూట్ కనుక ఒక రీడ్రా చేస్తే సర్క్యూట్ ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. సర్క్యూట్ లోపల మనకు చూడండి, ఈ 8 ohms ప్లేస్ లోపల మనకు 2.6 ohms వచ్చింది. అంటే మనకున్న సర్క్యూట్లో 1 ohm 2 ohm అలాగే ఉండి 8 ప్లేస్ లోపల 2.6 ohm వస్తుంది. అంటే సర్క్యూట్ను రీడ్రా చేసినప్పుడు సర్క్యూట్ లోపల 1 ohm రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. తర్వాత ఈ 8 ohms రెసిస్టెన్స్ ప్లేస్లో మనము క్యాలిక్యులేట్ చేసిన 2.6 ohms వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో రెసిస్టెన్స్ ఏది మనం చూసినటువంటిది సర్క్యూట్ లోపల చూసినటువంటిది 2 ohms రెసిస్టెన్స్. ఈ 2 ohms రెసిస్టెన్స్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సప్లై వోల్టేజ్ ఎంత కనెక్ట్ చేసినామో ఆ సప్లై వోల్టేజ్ని మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు సర్క్యూట్ను రీడ్రా చేస్తే మనకి ఇక్కడ 1 ohm రెసిస్టెన్స్, 2.6 ohm రెసిస్టెన్స్ అండ్ 2 ohms రెసిస్టెన్స్, 1 ohm 2.6 ohms అండ్ 2 ohms రెసిస్టర్స్ అన్నీ కూడా సిరీస్ లోపల ఉంటాయి. ఇప్పుడు సిరీస్ ఫార్ములా మనందరికీ తెలుసు. ఏం ఫార్ములా? R ఈక్వల్ టు సింపుల్గా R1 ప్లస్ R2 ప్లస్ R3గా రాయడం జరుగుతుంది. రాస్తే అన్నింటినీ యాడ్ చేస్తే 1 ప్లస్ 2.6 ప్లస్ 2 ఎంత అవుతుంది? 3 ప్లస్ 2.6 5.6 ohms రావడం జరుగుతుంది. ఇదే ఈ 5.6 ohmsే మనకు ఉన్నటువంటి ఫైనల్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. సో ఈ 5.6 ohms ఏదైతే ఉందో ఇదే మనకి ఫైనల్ ఆన్సర్. ఈ కాంబినేషన్ ప్రాబ్లంను మనం ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే కాంబినేషన్ ప్రాబ్లమ్స్ను మనం ఎప్పుడైతే సాల్వ్ చేసే ముందు ఇంత స్లోగా కాకుండా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల మనం క్యాలిక్యులేషన్స్ స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేద్దామో చూద్దాం. సెకండ్ ప్రాబ్లం కనుక చూసినట్టయితే సెకండ్ ప్రాబ్లంలో మనల్ని అడిగింది ఏంటి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ది టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ షోన్ అన్నాడు. ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లోపల టోటల్ కరెంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమనడం చెప్పడం జరిగింది. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లోపల మనము టోటల్ కరెంట్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సర్క్యూట్ డయాగ్రామ్ లోపల మనము టోటల్ కరెంట్ను ఫైండ్ అవుట్ చేయడానికంటే ముందుగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్ లోపల ఏదైతే వాల్యూస్ ఉన్నాయో మనకు వాల్యూస్ ఇవ్వలేదు. ఆ వాల్యూస్ ఏదైతే ఉన్నదో వాల్యూస్ని మనము నోట్ చేసుకుందాం. వాల్యూస్ని ఇంకా నోట్ చేసుకుంటే
మనకు ముందుగా ఇచ్చినటువంటి వాల్యూస్ సర్క్యూట్ లోపల ఏ ఏ వాల్యూస్ తీసుకుందాము అని కనుక చూసినట్టయితే ఇక్కడ R1 రెసిస్టెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని మనము 2 ఓమ్స్గా తీసుకుందాము. R1 రెసిస్టెన్స్ను 2 ఓమ్స్ గాను, R2 రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ R2 రెసిస్టెన్స్ని 4 ఓమ్స్గా తీసుకుందాము. అదేవిధంగా R3 R4 రెసిస్టర్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మనము 8 ఓమ్స్ ఒకటి, అదేవిధంగా R4 రెసిస్టెన్స్ను 8 ఓమ్స్గా తీసుకుందాం. సో ఇక్కడ మనము తీసుకున్నటువంటి రెసిస్టర్ వాల్యూస్ ఏంటి, మనం ఏ వాల్యూస్ని తీసుకున్నాము అని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, R1ని 2 ఓమ్స్ వాల్యూ కింద తీసుకున్నాము, R2ని 4 ఓమ్స్ కింద తీసుకోవడం జరిగింది. అదేవిధంగా R3ని 8 ఓమ్స్ గాను, R4ని 8 ఓమ్స్ గాను తీసుకున్నాం. తీసుకొని దీనితో పాటుగా ఏదైతే మనకి బ్యాటరీ అప్లై చేసి ఉన్నామో ఈ బ్యాటరీ అప్లై చేసినటువంటి వాల్యూని మనము ఎంతగా తీసుకున్నాము అంటే బ్యాటరీ వోల్టేజ్ని ఇక్కడ మనము 100 వోల్ట్స్ కింద తీసుకున్నాం. బ్యాటరీ వోల్టేజ్ ఏదైతే ఉన్నదో 100 వోల్ట్స్ కింద తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు ఈ వాల్యూస్కి మనం ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలి, కరెంట్ని కనుక కనుక్కుంటే కరెంట్ వాల్యూ ఎంత అనేది మనము ప్రాబ్లం లోపల చూద్దాం. ముందుగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 2 8 ఓమ్స్ రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 2 8 ఓమ్స్ రెసిస్టర్స్ మనకు ప్యారలల్గానే ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ మనకు ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియో లోపల ఒక టెక్నిక్ చెప్పడం జరుగుతుంది. ఆ టెక్నిక్ వితౌట్ పెన్ అండ్ పేపర్ తోటి మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ముందుగా చూడండి, 2 8 ఓమ్స్ రెసిస్టెన్స్లు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఫార్ములా ఏంటిది, R1 R2 బై R1 ప్లస్ R2 ఫార్ములా అనుకున్నాం. దీని ద్వారా కనుక సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 8 ఇంటూ 8 అదేవిధంగా 8 ప్లస్ 8 16గా రాసుకుంటాం. సో దీన్ని కనుక కట్ చేసినట్టయితే 8 1 8 2 2 1 2 4 మనకి ఇచ్చినటువంటి ప్యారలల్ కాంబినేషన్ ఏంటండి 4 ఓమ్స్ మనకి ఆన్సర్ వచ్చింది. ఈ 4 ఓమ్స్ వచ్చిన తర్వాత మనం సర్క్యూట్ డయాగ్రామ్ని రీడ్రా కనుక చేసి చూసినట్టయితే సర్క్యూట్ డయాగ్రామ్ ఏ విధంగా రీడ్రా అవుతుంది, 2 ఓమ్స్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఉంది, ఎలా రీడ్రా అవుతుంది చూద్దాం. ఇక్కడ 2 ఓమ్స్ రెసిస్టెన్స్ మనకి ఆల్రెడీ ఉంది, 2 ఓమ్స్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఉంది. దీని కాంబినేషన్ లోపల మనకి 4 ఓమ్స్ రెసిస్టెన్స్ ఒకటి వచ్చింది, 2 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉందండి. 1 సెకండ్, సర్క్యూట్ కనుక అబ్జర్వ్ చేస్తే 2 ఓమ్స్ రెసిస్టర్ ఉంది, దీని పక్కనే మనకి 4 ఓమ్స్ రెసిస్టర్ ఉంది. ఈ కాంబినేషన్లో వచ్చింది మనకు కూడా ఏంటిది 4 ఓమ్స్ రెసిస్టెన్స్. ఇది 4 ఓమ్స్, ఇది 4 ఓమ్స్, ఇది 2 ఓమ్స్ రెసిస్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. మనం అప్లై చేసినటువంటి బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఇక్కడ అంటే దిస్ ఈజ్ ద 100 వోల్ట్స్ బ్యాటరీ ఉండడం జరిగింది. ఇప్పుడు మనం సర్క్యూట్లో చూసినట్టయితే 2 ఓమ్స్ 4 ఓమ్స్ అండ్ 4 ఓమ్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి సిరీస్ లోపల అన్నింటినీ ప్లస్ చేస్తాము. సో ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాస్తాము, R1 ప్లస్ R2 ప్లస్ R3గా రాయడం జరుగుతుంది. రాసిన తర్వాత అన్నింటినీ కనుక మనము వాల్యుయేట్ చేస్తే 2 ప్లస్ 4 ప్లస్ 4 మొత్తానికి 10 ఓమ్స్ రావడం జరుగుతుంది. ఇది వోల్టేజ్ మనకు వచ్చినటువంటి టోటల్ రెసిస్టెన్స్ 10 ఓమ్స్. కానీ
ప్రాబ్లంలో ఏం అడిగిండండి, రెసిస్టెన్స్ అడగకుండా కరెంటు ఐ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనందరికీ తెలుసు, ఐ ఈక్వల్ టు వి బై ఆర్గా రాస్తాం. వి మనకు ఎక్కడ సర్క్యూట్లో ఇవ్వడం జరిగింది 100 volts అని. ఆర్ యొక్క వాల్యూ 10 ohms. సో 10 10s 100 కాబట్టి ఐ అనేది మనకు 10 amps కరెంట్గా రావడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం లోపల ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఐ అనేది 10 amps అనేది మనకు ఇక్కడ ఆన్సర్గా చూపిస్తాం. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం చూద్దామండి. చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్ ఒకవేళ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లోపల ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటి. సో ప్రాబ్లంలో ఏమడగడం జరిగింది, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ది 7.2 ohms రెసిస్టర్ అన్నాడు. సో వోల్టేజ్ డ్రాప్ ఎక్కడ అడిగారండి, 7.2 ohms లోపల వోల్టేజ్ డ్రాప్ అడిగిండు. సో ఈ 7.2 ohms లోపల వోల్టేజ్ డ్రాప్ను మనము ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అనేటువంటి విషయాన్ని చూద్దాం. వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేసే ముందుగా సర్క్యూట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సర్క్యూట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే సర్క్యూట్ లోపల ఇచ్చినటువంటి వాల్యూస్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఏ ఏ వాల్యూస్ మనకు ఇవ్వడం జరిగింది అనేది కనుక చూసినట్టయితే ఇక్కడ సర్క్యూట్ లోపల చూడండి, మనకి మొదటగా మనకు ఇక్కడ 8 ohms రెసిస్టర్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక 12 ohms రెసిస్టర్ని ఇచ్చిండు. ఈ రెండు కూడా మనకి ప్యారలల్గా ఉన్నాయి. ఏది, 8 ohms రెసిస్టెన్స్ 12 ohms రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉండి వీటి కాంబినేషన్లో 7.2 ohms రెసిస్టర్ ఏదైతే ఉందో ఇది మనకు సిరీస్ లోపల ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఈ 7.2 ohms రెసిస్టర్ ఏదైతే ఉన్నదో దీనికి వోల్టేజ్ డ్రాప్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ను మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాము అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా ఈ వీడియో లోపల చూద్దాం.